హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టి ఛానల్. ఈరోజు మన స్వీట్ రెసిపీ మామిడి తాండ్రా. ఈ సీజన్లో దొరికి మామిడికాయలతో ఒకసారి మామిడి తాండ్రాను తయారు చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటాయి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. చాలా బాగుంటాయి. ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం మీరు మన చిట్టి ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కన వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మామిడి తాండ్రాకి కావలసిన ఇంగ్రీడియంట్స్: నేను ఇక్కడ 1 kg మామిడి పండ్లను తీసుకుంటున్నాను. 1 kg మామిడి పండ్లకి 1 కప్ షుగర్ పడుతుంది. 2 టేబుల్ స్పూన్స్ గీ. ముందుగా మామిడి పండ్ల మీద ఉన్న చెక్కను తీసివేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. మామిడి పండ్ల జ్యూస్ని ఒక మందపాటి కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఈ కడాయిని స్టవ్ పై పెట్టుకోవాలి. ఇందులోకి 1 కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 15 మినిట్స్ కలుపుతూ ఉండాలి. మినిట్స్ తర్వాత ఈ మామిడి తాండ్రా మిశ్రమం దగ్గరికి వస్తుంది. తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి. ఒక ప్లేట్ని తీసుకొని ఆ ప్లేట్కి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ స్ప్రెడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత స్పూన్తో టచ్ చేయకుండా జస్ట్ కింద ట్యాప్ చేస్తూ ఈ జ్యూసీని స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక 2 డేస్ ఈ మిశ్రమాన్ని ఎండలో ఎండబెట్టుకోవాలి. 2 డేస్ తర్వాత ఈ మిశ్రమం ఇలా ఉంటుంది. ఒక నైఫ్తో ఇలా సైడ్ నుండి తీస్తే మామిడి తాండ్రా ఈజీగా వచ్చేస్తుంది. ఈ మామిడి తాండ్రాలను మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడి తాండ్రాలు రెడీ అవుతాయి. ఎక్సలెంట్గా ఉంటుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ మామిడి తాండ్రా రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీ అందరికీ ఫస్ట్ వస్తుంది. మరొక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. టాటా.